ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురుని. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సంకల్పాల ద్వారా స్థితి తయారవుతుంది. ఈ స్థితిలో మనము మనస వాచ కర్మన సేవలు చేస్తే బాబా విధి ద్వారా ఏదైతే చేయమని చెప్పారో ఆ పద్ధతిలో చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మురళి ఏంటంటే 12th December 1978 ఉపకారం ఏ రకంగా చూడాలి, పేజ్ నంబర్ 50. నిన్న ఎంతవరకు చెప్పుకున్నామంటే ఆత్మీయత యొక్క స్థితిలో అయ్యేవారు అంటే సదా వికసించుండేవారు, లేదా సుందరత ఉంటుంది, లేదా సగం వికసించి ఉన్న స్నేహం సంబంధం యొక్క సుగంధపై ఉన్నారు. కానీ ఈ రకమైన 3 రకాల గులాబీల ఉన్న ఆత్మిక పూల తోటను చూసి బాబ్దాదా సదా సువాసనను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇవన్నీ మనని ఎవరిని వాళ్ళని అని ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి. మొదటి నంబర్ అవ్వటంలో ఏది లోపంగా ఉందో దానిని నింపుకుని సంపూర్ణంగా అవ్వండి. ఎందుకంటే సంపూర్ణమైన తండ్రి యొక్క పిల్లలు కూడా తండ్రి సమానంగా సంపూర్ణంగా ఉండాలి. నిన్న మనం ఏదైతే తెలుసుకున్నాం మురళి, దాన్ని కొంచెం రీక్యాప్ ఇచ్చాను. ఏమంటే బాబా చెక్ చేసుకుని తండ్రి సమానంగా, తండ్రి ఎంత సంపూర్ణుడో ఆ రకంగా సంపూర్ణంగా ఉండాలని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ పరోపకారి యొక్క భాష ఏంటని చెప్పేసి పేజ్ నంబర్ 51 లో బాబా అన్ని విస్తారంగా చెప్తూ పోయారు. ఎవరికి వాళ్ళు ఇంకా పుస్తకం ముందు పెట్టుకుని మీ జీవితాన్ని చూసుకుని బాబా పెట్టిన స్టాండర్డ్స్ ని రీచ్ అయ్యామా లేదా అన్నది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నిన్న ఎంతవరకు అయితే చదివామో ఆ తర్వాత నుంచి చదువుతాను. పరోపకారులు స్వయం సంపన్నంగా ఉంటారు కనుక ఏ ఆత్మ నుండి అయినా ఏదైనా తీసుకోవాలనే కోరిక ఉండదు. అంటే ఇంక ఇచ్చా మాత్రం అవిద్య స్థితికి వచ్చేస్తారు. అంటే ఇంకా ఏ కోరిక అన్నది ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనం సాధారణంగా కోరుకునేది హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అంటారు. అంటే ఆరోగ్యము, సంపద, ఆ తర్వాత సంతోషము. ఇవన్నీ మనకి జ్ఞానం ద్వారా వచ్చేస్తాయి. ఏ రకంగా వస్తాయి అని అంటే మనము ఆత్మిక స్థితిలోకి వచ్చినప్పుడు దేహం యొక్క ప్రభావం ఆత్మ మీద పడదు కాబట్టి ఆరోగ్యం అనుభవంలోకి వస్తుంది. అంటే హెల్త్ ని ఎంజాయ్ చేస్తాం. కానీ మనకి ఏంటంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాలు పాడైపోవడము, తర్వాత ఇతరులను చూసి అందరికీ రోగాలు వస్తూ ఉంటే కంపల్సరీగా రోగాలు వస్తాయేమో అని అనుకుంటున్నారు, కానీ కాదు. యాక్చువల్ గా ఇంప్రూవ్మెంట్ రావాలి. ఇది చెకింగ్ పాయింట్ మన పురుషార్థం. అంటే పూర్తిగా సత్యుగం టైపు నిరోగి కంచనకాయ రాదు, కానీ దేహం యొక్క ప్రభావం ఆత్మ మీద పడదు, రోగాలు నయం అవుతాయి. ఇది కరెక్ట్ చెకింగ్ పాయింట్. మీరు అనుభూతి, మనం ఏదైతే కంటిన్యూషన్ ఈ 3 మురళీలు చదువుకుంటున్నామో ఇందులో మొదటి మురళిలో మీకు అనుభూతి అవ్వాలి అని అంటే ఆత్మ అన్న రియలైజేషన్ రావాలి. ఆత్మ అన్న రియలైజేషన్ రావాలంటే ఏం చేయాలో మురళిలో చెప్పారు. ఆ రియలైజేషన్ కి వచ్చినప్పుడు దేహం యొక్క ప్రభావం ఆత్మ మీద పడదు. ఆ పడకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు రోగం అనుభవంలోకి రాదు. ఆ తర్వాత రాను 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 ఆరోగ్యం మెరుగైపోతుంది. అందుకే నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తుంటే, ఒకసారి శరీరం వదిలేసిన తర్వాత శవానికి ఏదే ఎక్స్పీరియన్స్ అవ్వదు. ఎంతో మంది హాస్పిటల్స్ లో రోగాలతోటి శరీరాన్ని వదిలేసి అంటే ఎంతో బాధగా తీసుకొని పోతూ ఉంటారు. మరి సడన్ గా శరీరం వదిలేసిన తర్వాత చనిపోయిన తర్వాత ఎందుకు ఆ శవము దుఃఖాన్ని అనుభవించట్లేదు, బాధను అనుభవించట్లేదు అంటే ఆత్మ లేదు కాబట్టి. ప్రతిదీ ఆత్మ ద్వారా ఎక్స్పీరియన్స్ అవుతుంది. కాబట్టి ఈ రోజు మనకి ఆరోగ్యం అనుభవం కావాలంటే ఆత్మాన్న స్థితికి వస్తే చాలు. మీకు ఏది దేహం యొక్క సంబంధించిన ఎక్స్పీరియన్స్ లోకి రాదు బాధ. ఆ తర్వాత సంబంధాల పరంగా
ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నారో, ఎవరేమన్నా మేము హర్ట్ అయిపోతున్నాము, సమస్యలు, కోపమని, అదని, వీటి ప్రభావం కూడా ఆత్మ మీద పడదు. ఇది యాక్చువల్ రియలైజేషన్, అనుభూతి కోర్సు. అందుకే బాబా మురళిలో ఏం చెప్పారు? అనుభూతి చెందిన తర్వాత ఏం జరగాలి అంటే, బాబా ఏం చెప్పారు ఆ మురళిలో? ఆత్మాన స్థితికి రావాలి అంటున్నాము. దాన్నే అనుభూతి అంటున్నాడు, రియలైజేషన్ అంటున్నాడు. సో రియలైజ్ అయ్యాక ఏం జరగాలంటున్నాడు? మెసేజ్ పెట్టండి. పుస్తకాలు అందరి ఎదురుగా ఉన్నాయి కదా, ఆన్సర్ నేను మీకు అప్పుడు చెప్పాను. పుస్తకం కూడా ఆన్సర్, పుస్తకం చూసే ఆన్సర్ పెట్టండి. మనం ఏమి మెమరీ మీద ప్రెషర్ పెట్టుకోక్కర్లేదు. సులువుగానే చదువుకుందాము, చూసే చదువుదాము. ఇదేమి గవర్నమెంట్ ఎగ్జామ్ కాదు. మన మెమరీ పవర్ కి అట్లీస్ట్ బుక్ లో ఎక్కడ ఏది ఉందో తెలియాలి. సో నాకు అనుభూతి జరిగింది అంటే జరిగాక ఏం జరగాలంటున్నాడు ఆయన. మనం అడిగిన ప్రశ్ననే నా మురళిలో చూపించాడు. బాబా మురళిలో ఏం చెప్పారో అది తెలియాలి మనకి. సో 6th February 1977 మురళి అనుభూతి అవ్వాలి అంటున్నాడు. ఈ స్పష్టత అందరికీ వచ్చేయాలి. ఇంకిప్పుడు ఆత్మాన్న స్థితిలోకి వస్తే ఏం జరుగుతుంది అన్నదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఆత్మాన్న స్థితిలోకి వస్తే ఏం జరుగుతుందని చెప్పారు బాబా. పేజ్ నంబర్ 357 మన అనుభూతి మురళిలో అన్నిటి నుండి ముక్తి అన్నాడు. ఇది యాక్చువల్ రైట్ ఆన్సర్. సో మిగిలిన ఆన్సర్స్ ఎవరైతే పెట్టారో, నిశ్చింత చక్రవర్తి, స్థితిలో ఆత్మ రాజ్య పదవి పొందే సంస్కారం కాదు. మీరు పుస్తకాలు, మీరు నాకు తెలిసి ఆన్సర్లు పెట్టిన వాళ్ళందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు ఉండి కూడా మీరు ఈ సమాధానం పెట్టారు అని అంటే ఇంకొకసారి మురళి చదువుకోవాలి. ఎందుకంటే ఈ అనుభూతి అన్న పదాన్ని చెప్పాను కదా, ఎడాపెడా వాడి పారేస్తున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరు. సో రేపు మీరే అందరూ జ్ఞానం చెప్పాల్సిన వాళ్ళు కాబట్టి చెప్పేటప్పుడు ఆత్మ అన్న స్థితిలోకి వస్తే అనుభూతి అయితే ఏం జరుగుతుంది నెక్స్ట్? బాబా కూడా అదే అడిగారు ఇక్కడ, ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే అన్నిటి నుండి ముక్తి. ఆ ముక్తి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఉపకారం చేస్తూ పోతాము. ఆ తర్వాత విరాట్ రూపంలోకి వచ్చినప్పుడు ఏమైతుంది? జీవన్ముక్తి అవుతుంది. అనుభూతి స్టేజ్ లో ముక్తి వచ్చేస్తుంది మనకి. ముక్తి వచ్చిన తర్వాత సేవ చేస్తూ పోతాము, ధారణ చేస్తూ పోతాము. అప్పుడు జీవన్ముక్తి. అసలు మనం ఇస్తున్న సందేశమే అది కదా. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, జ్ఞాన యోగాల ద్వారా ధర్మస్థాపన చేస్తూ ముక్తి, జీవన్ముక్తిని ఇస్తారన్నదే మనం ఇచ్చే సందేశం అందరికీ. సో ముక్తి ఆత్మాన్న స్థితిలో ఉన్నప్పుడే దుఃఖం నుండి వచ్చేస్తది. ఆ తర్వాత నెక్స్ట్ జీవన్ముక్తి రావాలంటే ఏం చేయాలి? ధారణ, సేవ. సో ఏం ధారణ చెయ్యాలి? బాబా చెప్పినట్టు ఈ ఆత్మిక స్థితిలో ఈ రకంగా మీరు ఆత్మిక గులాబీలై పూర్తిగా వికసించి ఉండి అపకారికి కూడా ఉపకారం చేస్తూ పోవాలి. ఇంకా ఆ తర్వాత ఈ మురళి తర్వాత నెక్స్ట్ హయ్యర్ డిగ్రీలో ఇంకా పూర్తిగా శంకరుడి పాత్ర. ఇప్పుడు మనం ఏవైతే మనసా సేవ అని చెప్పి సంకల్పాలు చేస్తున్నామో ఇది ఏం పాత్ర? ఇది మాస్టర్ బ్రహ్మ పాత్ర. సంకల్పాలు రచిస్తున్నాం. ఆ తర్వాత నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం చేస్తే మాస్టర్ బ్రహ్మయ్య సంకల్పాన్ని రచించడం అయింది. రోజంతా శాంతితోటి వ్యవహరిస్తే నారాయణుడి పాత్ర అయింది, పాలన. ఇప్పుడు క్రోధాన్ని వినాశనం చేయాలి విశ్వంలో, ఇది శంకరుడి పాత్ర. ఇది హయ్యర్ డిగ్రీ. ఇక్కడ సర్టిఫికెట్ ఇస్తా అంటున్నాడు ఆయన, అక్కడ డిగ్రీ ఇస్తా అంటున్నాడు. సో కాబట్టి ఒక్కసారి మురళీలందరూ మళ్ళీ ఒక్కసారి చదవండి. చదివితే పక్కా అయిపోతారు. రేపు మీరు చెప్పేటప్పుడు కూడా కరెక్ట్ గా చెప్పొచ్చు. సో తర్వాత ఇక్కడ బాబా సో కనుక ఏ ఆత్మ నుండి అయినా ఏదైనా తీసుకోవాలనే కోరిక ఉండదు. అంటే ఇంకా ఇచ్చా మాత్రం అవిద్య స్థితికి వచ్చేస్తాం. ఎందుకంటే అన్ని నుండి ముక్తి అయిపోతాము. ఆ తర్వాత జీవన్ముక్తి కోసం అని చెప్పేసి మనం అందరికీ ఉపకారము హయ్యర్ డిగ్రీలో కూడా చేస్తూ పోతాము.
సో దానివల్ల ఏమైపోతది, ధారణా సేవ చేశామంటే జీవన్ముక్తి కూడా వచ్చేస్తది. కాబట్టి ఇంక ఎవ్వరి నుంచి ఏది తీసుకునే స్థితిలో ఉండొద్దింక. వీరు చేస్తే నేను చేస్తాను. వీరు మారితే నేను మారతాను. కొంచెం వారు మారితే కొంచెం నేను మారతాను. ఆ ఆత్మ ఒక విషయం పరివర్తన అయితే నేను 10 విషయాల్లో పరివర్తన అవుతాను. ఇలా సంకల్పంలో కూడా రాదు. ఇటువంటి భావనలు పెట్టుకునే వారిని పరోపకారి అని అనరు. సో ఇక్కడ ఏమవుతుందంటే కంపేర్ చేసేసుకుంటూ ఉంటారు చాలా మటుకు సేవాదారులు. ఏమంటే వాళ్ళు చేస్తే నేను చేస్తాను, వీరు మారితే నేను మారతాను, కొంచెం మారితే మారతాను. ఆత్మ పరివర్తన విషయత నేను 10 విషయాల్లో చేసి చూపిస్తాను. ఏం చేస్తారంటే కంపేర్ చేసేసుకుని పోటీ పెట్టేసుకుంటూ ఉంటారు. సంగమ యుగంలో బ్రహ్మబాబా తోటి కంపేర్ చేసుకోకుండా ఇతరులు ఎవరితోటి కంపేర్ చేసుకున్నా పడిపోయినట్టే. ఎందుకంటే ఎవరిది సంపూర్ణ స్థితే కాదు. సంపూర్ణ స్థితికి చేరని వాళ్ళతోటి మనం కంపేర్ చేసుకుని పడిపోయే కలలోకి వస్తున్నాము అనంటే బుద్ధి కరెక్ట్ గా వాడట్లేదని అర్థం. ఎందుకంటే శ్రీమతం క్లియర్ గా ఉంది, స్పష్టంగా ఉంది. బ్రహ్మబాబాని చూడండి, నంబర్ 1 స్టూడెంట్ ని చూడమని చెప్తే పక్కనున్న వాళ్ళందరినీ చూసేసరికి ఏమైపోతుంది అని అంటే ఈర్ష్య చెందే వస్తూ ఉంటారు చాలా మంది. అసలు ఆ ఈర్ష్య కూడా కారణం అదే. బ్రహ్మబాబాని శివబాబాని చూస్తే ఈర్ష్య వస్తది, ప్రేరణ వస్తది. వాళ్ళని చూడమని చెప్పినప్పుడు, వాళ్ళని చూడకుండా తోటి సహయోగులని, తోటి విద్యార్థులను చూసి అమ్మో! ఆళ్ళు ముందుకెళ్ళిపోతున్నారేమో, ఈళ్ళు ఇదైపోతున్నారేమో, ఆళ్ళు చెప్పేస్తున్నారేమో అని చెప్పి ఆ ఈర్ష్య అన్నది పుట్టడానికి కారణము బాబా శ్రీమతాన్ని ఉల్లంఘించడమే. బాబా ఇచ్చిన శ్రీమతం ఏంటి? నంబర్ 1 స్టూడెంట్ బ్రహ్మబాబాని చూడమంటే ఆయనను తప్పితే అందరిని చూసేస్తున్నాం. ఎందుకంటే ఆయన సూక్ష్మవతనంలో ఉన్నారు. కంటెదురుగా ఇతర విద్యార్థులు కనిపిస్తున్నారు. ఇంకా ఆళ్ళని చూసేసరికి అమ్మో! వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, మేము వెనకెళ్ళిపోతున్నాం. వాళ్ళు చెప్పినట్టు మేము చేసినట్టు మేము చేస్తున్నామా? వాళ్ళు చెప్పినట్టు మేము చెప్తున్నామా? లేదా వాళ్ళు మారితే నేను మారుతా. వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంక నేను కొంచెం బెటర్ గానే ఉన్నాను. కాబట్టి చాలులే ఈ మాత్రం పరివర్తన అనుకుంటున్నారు. సో అవే గదా బాబా అనుభూతి దీంట్లో గూడా చెప్పారు. సో అందరికన్నా మేము చాలా బెటర్ గానే ఉన్నాము అని అనుకుంటున్నారే తప్పితే బ్రహ్మబాబాతోటి సమానంగా అయ్యామా అని చూసుకోవట్లే. చుట్టుపక్కలంతా చాలా మటుకు ఏమైపోతదంటే గమనించి చూస్తాం గదా! మన వాడుక భాషలో చెప్పాలంటే మొద్దుల బ్యాచ్ అన్నమాట. సో మొద్దు పిల్లలంతా ఒక దగ్గర కూర్చుని పక్కనున్న మొద్దుని చూసి, ఆ మొద్దు కన్నా నేను బెటర్ ఉన్నాను అనంటే, ఇది ఏమి తెలివనుకుంటారా? మీకు ఈ మురళి అనుభూతి కోర్స్‌లో పేజ్ నంబర్ 357లో గూడా బాబా అదే చెప్పారు. అందరికన్నా మేము బానే ఉన్నామని. నువ్వు కంపేర్ చేసుకునేటప్పుడు క్లాస్‌లో ఫస్ట్ వచ్చే స్టూడెంట్‌తో కంపేర్ చేసుకుంటావా? పక్కనున్న మొద్దు పిల్లలతోటి కంపేర్ చేసుకొని, వాళ్ళకన్నా వాళ్ళకు అంటే వాళ్ళకి మనకి మార్కులు చూసేసుకొని వాళ్ళకన్నా నాకొక మార్క్ ఎక్కువొచ్చిందంటే నేను చాలా హైయర్ పొజిషన్‌లో ఉన్నామనుకుంటున్నారా? ఇప్పుడు నేను 10 ఏళ్ల నుంచి గమనించి చూస్తే మెజారిటీ మొద్దు పిల్లలతో కంపేర్ చేసేసుకుంటున్నారు. బ్రహ్మబాబాతోటి చూడాలి ఆల్రెడీ ఆయన ర్యాంక్ ఫిక్స్ అయ్యుంది. అసలు ఎక్కడ గూడా ఇన్ని సంవత్సరాల్లో ఎవ్వరు గూడా బ్రహ్మబాబాతోటి కంపేర్ చేసుకోంగా చూడలేదు నేను. పక్కనున్న మొద్దులతో కంపేర్ చేసేసుకోవడం. కొంతమంది లక్షణాలు చూస్తేనే చెప్పొచ్చు దాసి ఆత్మ అని చెప్పి. ఆ దాసితోటి పోటీ పడిపోతుంటారు ఈళ్ళు. అసలు ఇవి ఏమనాలనో గూడా అసలు అర్థం గాదింక. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి చదువుకునే పిల్లల సాంగత్యం నుండి ఒకరికొకరు సంయోగం ఇచ్చుకుని ప్రతి నిమిషం బ్రహ్మబాబాతో కంపేర్ చేసుకోవాలి. అసలైన రివైజ్ కోర్స్ మురళి నడుపుతోందే అసలు బ్రహ్మబాబాతో కంపేర్ చేసుకుని ఆయనతో సమానంగా అవ్వడానికి. అంతే తప్పితే మొద్దు పిల్లలతో కంపేర్ చేసుకుంటారా ఎవరైనా? అసలు స్కూల్‌లో లౌకికంలో గూడా ఎవరు కంపేర్ చేసుకోరు మొద్దు పిల్లల్ని. మొద్దు పిల్లల్ని పక్కన పెట్టేసుకొని ఆళ్ళకన్నా నేను బెటర్ ఉండడం అనేది ఇక్కడే చూసాను నేను. అసలు కాంపిటీషన్ లేని యూనివర్సిటీ అంటూ ఒకటుందంటే ఇదిగో ఇదే. ఈ ఈశ్వరీయ ఎక్కడ కాంపిటీషన్ ఉండదు. ఎవరైనా చేస్తున్నారంటే చేసుకోనివ్వండి. వాళ్ళు చేసుకుంటే చేసుకోని. నిన్న చెప్పాను చూసారా ఆడవాళ్ళంతా ఒక దగ్గర చేరారంటే ఇదే కిచ్చిపిచ్చి. నేనే ఎందుకు చేయాలి? వాళ్ళెందుకు చెయ్యొద్దు? అంటే రోజు రోజుకి మేము పడిపోతాం అంతే తప్పితే, ఇక్కడ బాబా చెప్పినట్టు సేవ తీసుకోకపోవడము, ఇచ్ఛామాత్రం అవిద్య స్థితి, ఎక్కువ సేవ చేసి ఎక్కువ సంపాదించుకోవాలి. నా వల్ల ఒకరు అంటే మేము చేస్తుంటే ఆళ్ళు సుఖపడిపోతారని అంటున్నారు. సో నేను చేస్తే వాళ్ళు సుఖపడతారంటే, ఆ సుఖమంతొచ్చి నా ఖాతాలో పడతది. ఇది యాక్చువల్‌గా ఆలోచించాల్సిన విధానం అసలు. కానీ మేము చేస్తుంటే ఆళ్ళు కూర్చొనుంటారా? ముచ్చట్లు పెట్టేస్తారా? ఎక్కడన్నా ఆడవాళ్ళనందరిని వంటకు పెట్టామంటే, ఈ టైప్ ఆఫ్ లోవర్ స్టాండర్డ్, లోవర్ ఫ్రీక్వెన్సీ స్టేట్మెంట్సే ఇస్తారు. మళ్ళీ నోట్లో చూస్తే ఎప్పుడు చూసినా బాబా, బాబా, బాబా.
ఏ రేంజ్ లో బాబా పదాన్ని వాడతారంటే ఒకసారి ఒక దగ్గర ఏం వంట చేస్తున్నారని అడిగా. బాబా సాంబార్ పెట్టిస్తున్నారు అట. సాంబార్ కూడా బాబా పెట్టిస్తారట. ఆడ చూస్తేనేమో కటింగ్‌లకు దాంట్లకి ఏడుపులు. హ్మ్. నోట్లో చూస్తేనేమో బాబా. బాబా అన్నం వండిచ్చారు, బాబా సాంబార్ పెట్టిచ్చారు, బాబా అత్రసలు చేసుకోమన్నారు, ఇచ్చేయమన్నారు, అచ్చేయమన్నారు అని చెప్పేసి నోరు చూస్తే అసలు ఆయన నోట్లేసుకొని తిరుగుతారు. లోపల మాత్రం మేమే చెయ్యాలనా. ఎంత అని చెయ్యాలి. చేస్తుంటే మొత్తం నెత్తిన పడేస్తారు తెలుసా! అన్నీ ఒకరమే చేయాలంటే ఎట్లవుతది? అదే పరీక్ష. ఆ పరీక్ష గనక అక్కడ నెగ్గేసి ఉండి ఉంటే, కల్పమంతా పనోళ్ళు కూర్చోబెట్టి చేస్తారు మనకి. ఆ కామన్ సెన్స్ లేకపోవడం వల్ల ఈ ఆడవాళ్ళ మధ్యలో ఈ గొడవలు. ఎందుకంటే కర్మ ఫిలాసఫీ తెలీదెవ్వరికీ. మన వల్ల ఒకరు సుఖపడితే, ఆ సుఖం వచ్చి మన ఖాతాలో పడతది అని. ఆ కర్మ ఫిలాసఫీ తెలియకపోవడము, జ్ఞానం తెలియకపోవడము, దానివల్ల గొడవలయిపోతుంది. జ్ఞానం తెలిసింది అనంటే, అది అంతటా శాంతి. అంటే ఇంక శబ్దం ఏమి ఉండదు. ఇంక ధ్వనికి అతీతంగా ఎళ్ళిపోతాం. ధ్వనికి అతీతంగా ఎళ్ళిపోయి చేసుకుంటూ ఎళ్ళిపోతారు. ఆ అజ్ఞానం వల్ల ఏమైపోయిందంటే నాయిస్ ఎక్కువైపోయింది. సో, జ్ఞానం ఉంటే ఏమైతది? సైలెన్స్ శక్తి వ్యాపిస్తది. ఎవరికి వాళ్ళు మేము చెయ్యాలి అని చెప్పి ముందుకొస్తారు. చేసి ఎంత వీలైతే అంత సుఖాన్ని ఖాతాలో జమ చేసుకుంటారు. సో, అప్పుడు ఏమైతది? కల్పమంతా మనకు పనోళ్ళుంటారు చేయడానికి. మనం కూర్చుండిపోయి దొంగెత్తులెత్తేసి, చేసేసి, మనం సేవలు చేయడం వల్ల ఎవరు సుఖపడలేదు అనంటే, ఇంక అంతే మరింక. ఆ సుఖమన్నది మన ఖాతాలో లేనప్పుడు, ఇంక ప్రతి జన్మలో ఇంక మనమే పని చేసుకుంటుండాలి. ఇంక మనమే అందరి నుంచి సేవలు తీసుకున్నామనుకోండి, మనం అందరికి చేస్తూ ఉండాలి. ఇంకా ఇంకప్పుడు మనం ఏమి భాగ్యం తయారు చేసుకున్నట్టు జ్ఞానంలోకొచ్చి ఇంక మనమే ఇప్పుడు సుఖపడిపోయి అది యాక్చువల్‌గా ఆళ్ళు సుఖం అనుకుంటున్నారు ఆ రకంగా. కానీ నష్టపోతున్నామన్న విషయం గూడా తెలీదు. సంఘముయము, సంపాదించుకునే యుగము, ఇటువంటి యుగంలో మన వల్ల ఒకరు సుఖాన్ని పొందుతూ ఉంటే, అరే! మన ఖాతా జమవుతుంది అన్న అవగాహన లేకుండా కిట్‌పిట్, 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 కిట్‌పిట్ నడుస్తూనే ఉంటది. మీద నుంచి కుడుకుడు, కుడుకుడు లోపల. పక్కన వాళ్ళతోటి చెప్పుకోవడం, అగో వాళ్ళు కూర్చున్నారు చేశారా అని చెప్పి. ఇవన్నీ చేసేసిన తర్వాత, ఆ వచ్చేవాళ్ళు గూడా అంతా అటువంటి ఆడపడుచులు, తోడికోడళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత మా ఆడపడుచు ఎప్పుడు తప్పు పడతది. ఎంత చేసినా తృప్తి ఉండదండి అనంటే ఉండదు. ఎందుకంటే నువ్వు తృప్తి పడలేదు గదా! సేవ చేసేప్పుడు. సంగమ యుగంలో ఖజానాల అనుభవంలోకి రావాలి. స్వ సర్టిఫికేట్ అంటే ఏంటి? నేను సేవ చేసి నేను సంతృప్తి చెందాలి ఫస్టు. ఆ సంతృప్తే చెందనప్పుడు మీకు వచ్చే ఆడపడుచు, తోడికోడళ్ళు, అత్తగారు మీ సేవలతోటి ఎట్లా తృప్తి పడతారు? మీకే తృప్తి లేనప్పుడు? దృష్టి ద్వారా సృష్టి అన్నాడు కదా! సో, నా పట్ల నా దృష్టికోణం చూసుకుంటే, నేను చేసే పనులకు నాకే సంతృప్తి లేదు. ఎప్పుడు చూసినా అవతలోళ్ళు సుఖపడిపోయారు. అంతా నాకేసి ఇంక ప్రతీదీ నేనే చేస్తూ పోవాలా? ప్రతీదీ చేతికందిస్తూ పోవాలా? అని లోపలంతా కుడు పెట్టుకొని చేసుకుంటూ పోతే, మరి అటువంటి ఆడబిడ్డ, అటువంటి తోడికోడళ్ళు రారా? సేవలకొచ్చినప్పుడు ఆత్మిక సోదర భావంతోటి ఒక తండ్రి పిల్లలం అనుకుని సేవాదారులనుకుని సేవ చేస్తామా? లేకపోతే తోడికోడళ్ళ మాదిరి, అత్త కోడళ్ళ మాదిరి, ఆడపడుచుల మాదిరి కిరికిలు పెట్టుకుంటూ చేసుకుంటూ పోతారా? మెజారిటీ చోట అవే కనిపిస్తుంటాయి. 10 ఏళ్ల నుంచి చూస్తున్నాను గదా! ఆ సోదర భావంతోటి స్నేహము, సంయోగం అన్న భావనతోటి చేయడం చాలా తక్కువ. ఇళ్ళలోనూ అవే గొడవలు. ఇక్కడ అది రికార్డింగ్ ఎంత స్ట్రాంగ్‌గా చేయాలనో అటువంటి రికార్డింగ్‌లే చేస్తారు. మళ్ళీ నేను మా అత్తతోటి ఎంత పడ్డాను మీ అందరికి ఏం చెప్పాలా అంటారు. నేను అదే అంటారు. ఇంక నువ్వు చెప్పాల్సింది ఈళ్ళే తెలిసిపోతుంది గదా! సేవలప్పుడు నువ్వేం జేస్తున్నావో. ఒక బట్టి ప్రోగ్రామ్‌కొచ్చి నువ్వు ఏ రకంగా వంటల విషయంలో వంట చేసే కార్యక్రమం అన్నది ఏదైతే సేవా కార్యక్రమం ఉందో, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఈరోజు దాని ద్వారా ఆకలి అన్న దుఃఖం నుండి ముక్తినివ్వచ్చు. అటువంటి సేవ నువ్వు ఏ రకంగా చేసావో చూసుకుంటే, నీకు ఎటువంటి అత్తగారు, ఎటువంటి కోడళ్ళు, ఎటువంటి ఆడపడుచులొస్తారో ఇప్పుడే చెప్పేయొచ్చు. వచ్చే కల్పం దాకా గూడా అవసరం లే. ఈజీగా తెలిసిపోతది. నీ చుట్టూ ఎవరుంటారా అని చెప్పి. ఇప్పుడు అర్థమవుతుందా? వచ్చే కుటుంబ సభ్యులు ఎట్లా వస్తున్నారో? ఈరోజు ఏదైతే ఆకలి తీర్చే ఆ సేవ అన్నదున్నదో, అది ప్రేమతో చెయ్యాలి. అది సేవ అనుకుని చెయ్యాలి. అప్పుడేమవుతది మనకొచ్చే కుటుంబ సభ్యులు ఎట్లాంటి వాళ్ళొస్తారంటే, మనం ఏ సేవ చేసినా తృప్తి చెందుతారు. అటువంటి ఉన్నతమైన హై స్టాండర్డ్స్ ఉన్న ఆత్మలొస్తారు. సో, మనం ఏం చేసినా మెచ్చుకుంటారు. మనం ఏం చేసినా హ్యాపీగా ఫీల్ అయితారు. ఎందుకంటే ఇప్పుడు సంగమంలో చేస్తాం కాబట్టి.
ఇప్పుడు ఏడ్చామనుకో, ఆ టైపు ఏడ్చేవాళ్ళు, ఏడిపించే వాళ్ళే వస్తారు. ఎందుకంటే నేను ఏడుస్తూ, ఏడిపిస్తూ చేస్తాను కాబట్టి అటువంటి సంస్కారాలు ఎవరికుంటాయో, ఎవరితోటైతే మ్యాచ్ అవుతాయో వాళ్ళే వచ్చి కూర్చుంటారు. ఇంక అప్పుడు వినడానికి ఏం మిగులుతాయి? కథలే అన్నమాట. నేనెంత పడ్డానో మీ అందరికి ఏం తెలుసు అంటారు. నేను అదే అంటాను. పడతారంటే మీరు తయారు చేసుకుంటున్నారు కదా! అటువంటి భాగ్యాన్ని మరి. ఆ రకంగా సంగమంలో ఇప్పుడు తయారు చేసుకొని, ఎంతో ఉన్నతమైన శ్రేష్ఠాత్మలు కుటుంబ సభ్యుల్లోకి రావాలంటే ఎట్లా వస్తారు? సో, ఎంతో ఉన్నతమైన వాళ్ళు మన కుటుంబ సభ్యులుగా రావాలి అంటే, ఇప్పుడు మన ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి సేవలకెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం బాధ్యత అన్నది తీసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళు ఏం పట్టించుకోరు తెలుసా? అసలు ఎక్కడ బాధ్యతనే తీసుకోరు అనంటే, తీసుకోరు. బాధ్యత లేని ఆత్మలు ఎందుకు కుటుంబ సభ్యులయ్యారు? మీరిప్పుడు బాధ్యత తీసుకోవట్లేదు కాబట్టి. బాధ్యత అన్నది గొప్ప దైవీ సంస్కారం. అటువంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులు అవ్వాలి అనంటే, ఇప్పుడు సంగమంలో బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మన సంస్కారం ఎవరితోటైతే మ్యాచ్ అవుతదో అటువంటి ఆత్మలు మనకొస్తారు. ఇప్పుడు మనం అన్నీ ఎగ్గొట్టేసి, ఎగదొబ్బేసి, అందరి మీద తోసేసి, బాధ్యతుండే ఆత్మలు రమ్మంటే ఎక్కడి నుంచొస్తారు? మ్యాచ్ అవ్వట్లేదు గదా! ఎవరితోటి. సో, కాబట్టి ఈ పాయింట్ మీద ఒక్కసారి అందరూ ఆలోచించండి. నేను క్లాస్ ఇక్కడికి ఆపుతున్నాను. రేపు చేద్దాము. సో, మళ్ళీ రేపు 3 గంటలకు కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.